అర్సపల్లి అరసపల్లి ఆర్ఓబి కూడా మా సైడ్ నుంచి క్లియరెన్స్లు అయిపోయినాయి. వీళ్ళు డిజైన్ పంపించాలి. బోధన్ పట్టణంలో మెయిన్ రోడ్ మీద వీళ్ళు డిజైన్ పంపించాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి, డిపిఆర్ పంపించాలి, చేసి పంపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడాను నేను. ఇట్ ఈస్ పెండింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్కి వెళ్ళి ఒక్కరోజు డిలే ఉండదు. అందులో బీజేపీ ప్రభుత్వంలో అసలు ఉండదు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపినరా, డిజైన్లు పంపినరా? మీరు పంపించండి. నేను మీ నెత్తి మీద కూర్చున్నా కదా మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం, మీరు నా నెత్తి మీద కూర్చుంటుంది. పంపించండి, లెటర్ చూపెట్టి మాట్లాడమనాలా టీఆర్ఎస్ వాళ్ళని. గాలికి మాట్లాడు కాదు, ఏడ పెండింగ్ ఉంది టెక్నికల్గా అది మాట్లాడమనాలి. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. రైల్వే షేరు రైల్వే కాంట్రాక్టర్ ఉంటాడు, స్టేట్ షేరు స్టేట్ కాంట్రాక్టర్ ఉంటాడు. దేశం మొత్తం ఒక పాలసీ ఉంటుంది. పాత లైన్ల మీద షేరింగ్ బేసిస్ ఉంటుంది. 6 కొత్త లైన్ల మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. సుమారు 6 3 ఆరోపీలు నడుస్తున్నాయి. 100% ఫండింగ్ కేంద్రందే. కేసీఆర్ కోసం సపరేట్ పాలసీ ఏం చేయరు కదా దేశం మొత్తం.